హలో ఎవరివన్, ఈరోజైతే నేను నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బేసిక్గా నేనైతే ఎక్కువ జ్యువెలరీ అస్సలు యూజ్ చేయను. ఇది నా మ్యారేజ్ అప్పుడు కొన్న జ్యువెలరీ అంతే. అంతకుమించి ఒక్క జ్యువెలరీ కూడా ఎక్స్ట్రా కొనుక్కోలేదనమాట. సో ఇవంతా బాక్స్లో ఏమున్నాయి ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. బేసిక్గా నేనైతే ఎక్కువ జ్యువెలరీ కొనడానికి వాటిపైన ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. నేను జాబ్ చేసే టైంలో నాకు ఒక బేసిక్ సర్టెన్ అమౌంట్ ఎందుకో వచ్చింది. అట్లా అమౌంట్ ఏదైనా సర్టెన్ అమౌంట్ వచ్చినప్పుడు నేను ఏదన్నా ఇట్లా పర్సనల్గా కొనుక్కోవడానికి యూజ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే ఒకటేసారి బల్క్లో అమౌంట్ మనం పెట్టిన ఫీలింగ్ అనేది రాదు కదా, అందుకని. సో ఆ టైంలో ఏంటంటే అప్పుడు బాగా మనకి సీజెడ్ జ్యువెలరీ అనేది బాగా హైప్లో ఉంది కదా, ఇట్లా సీజెడ్ జ్యువెలరీ అనేసి. సో ఇవి అయితే సెట్ కొనుక్కున్నాను అనమాట. సో ఇది ఒకటి 1 by 1 నేను సీజెడ్ ఐటమ్స్ ఏమేమి కొనుక్కున్నానని మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఒక్కసారి నా అప్పుడు కొన్న 3 years తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇది కొన్న 3 years తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది అనమాట నాకు. సో అప్పటి వరకు ఈ 3 yearsలో ఎప్పుడు నేను ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసింది కానీ యూజ్ చేసింది కానీ లేదు. మ్యారేజ్ టైంలో కూడా ఓన్లీ ఒకటే శారీ పైన వేసుకున్నాను అంతే. ఇంకా మళ్ళీ దాని తర్వాత వీటిని వేసుకుంటే లేదు, ఎందుకు కొనుక్కున్నాను నాకే తెలియదు. చోకర్, ఇవి అప్పట్లో ఫుల్ ట్రెండ్ నడిచింది కదా చోకర్స్ మనకు. కానీ ఇప్పుడు ఇవి లేదు, ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు. బట్ ఏం చేస్తాం, నేను ఎంతో ఇంట్రెస్ట్గా కొనుక్కున్నా కాబట్టి సో ఉంచుకున్నాం, బాగుంది. ఇవి కొని కూడా ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. సో ఇప్పుడైతే ఎవరు ఇవి ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా, తక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇవైతే నేను కనీసం ప్యాకింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్యాకింగ్ కూడా చెక్ చేయలేదు. ఏ బాక్స్ సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ పెట్టుకున్నా కాబట్టి ఇంత నీట్గా ఉన్నాయి అన్నమాట. దానిపైనకి నేను ఒకటి లాంగ్ తీసుకున్నాను, అంటే సెట్ లాగా తీసుకున్నాను అనమాట. అంతా ఒకటే సెట్ అయితే బాగుంటుంది కదా, మళ్ళీ అదొకటి మోడల్ ఇదొక మోడల్ ఎందుకు, ఒక సెట్ లాగా ఉంటే బాగుంటుంది కదా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆ చోకర్ తర్వాత ఇది తీసుకున్నాను, ఒక లాంగ్ చూస్తున్నారు కదా, ఇది ఒకటి లాంగ్ తీసుకున్నాను. సో వాటికి కాంబినేషన్గా నాకు ఇయర్ రింగ్స్, చోకర్కి అయితే ఒక పేరు ఇయర్ రింగ్స్ ఇచ్చారు వాళ్ళే. ఇవి చోకర్ మీదకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో నేను సపరేట్ ఇయర్ రింగ్స్ ఏం తీసుకోలేదు, వాటి మీదకి వచ్చినవే నేను అట్లా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మనకి లాంగ్ కూడా తీసుకున్నాం కాబట్టి లాంగ్ కూడా విత్ మనకి ఇయర్ రింగ్సే వస్తుంది. ఇది లాంగ్ విత్ ఇయర్ రింగ్స్, ఇది లాంగ్ పైనకి ఇయర్ రింగ్స్ వచ్చాయి. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి, చోకరు లాంగ్ వచ్చింది. ఇప్పుడు పాపిడి బిల్ల చూపిస్తాను. పాపిడి బిల్ల అయితే సేమ్ చెప్తున్నా కదా, అన్నీ నేను ఒకటే కాంబినేషన్లో ఉంటే బాగుంటాయి అని చెప్పేసి మొత్తం ఒకటే కాంబినేషన్లో తీసుకున్నాను. అప్పట్లో ఇవి చెప్పాను కదా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో, అప్పట్లో ఇవి బాగా ట్రెండీ అని. ఇది పాపిడి బిల్ల స్వరాలు అంటారు కదా, సైడ్కి పెట్టుకుంటారు. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఇవి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి, మేము ఒక గ్యాంగ్ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. అందులో మా ఫ్రెండ్ మ్యారేజ్ కానీ తీసుకున్నాం అనమాట. ఇవి సపరేట్గా అప్పుడు కొన్నవి ఇంకా నా దగ్గర ఉన్నాయి కానీ సపరేట్గా మళ్ళీ నేనేం కొనుక్కోలేదు. సో ఇవి చెంపస్వరాల ఏమంటారు వీటిని, అవే కావచ్చు, చెంపస్వరాలే. బాగున్నాయి కదా. సో ఇవి మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కొనుక్కున్నాం అనమాట. మా ముగ్గురు దగ్గర సేమ్ ఉంటాయి, ఇవే కనిపిస్తున్నా ఇలా. ఇవి కూడా సీజెడ్లో తీసుకున్నాను. నాకు తెలిసి ఇవి నేను 600కి ఏమో తీసుకున్నట్టున్నా. అప్పట్లో కొంచెం కాస్ట్, అప్పుడు ఇవి ట్రెండీ కాబట్టి కాస్ట్ అట్లానే ఉన్నాయి. ఇవి మాత్రం ఇవి ఒక్కటే నా పెళ్ళికి నేను కొనుక్కున్నది. ఎందుకంటే అన్నీ సీజెడ్ పెట్టుకొని ఇట్లా పైకి, ఇది ఒక్కటే, దీన్ని ఏమంటారు, ఇదే చెంపస్వరమా, మాటీలు అంటారు కదా, మాటీలు. సో అన్ని సీజెడ్ ఉన్నాయి, ఇది ఒక్కటే లేదనమాట నా దగ్గర. ఇది గోల్డ్ పెట్టుకుంటే అంత లుక్ రాదేమో అనేసి ఇది ఒక్కటి మళ్ళీ నా మ్యారేజ్ టైంలో కొనుక్కున్నా సీజెడ్లో మాటీలు పడ్డాను. సో మొత్తం ఒకటే ఐటమ్, ఒకటే ఉంటే బాగుంటుంది అనిపించింది, ఒక సెట్ లాగా అనిపించి తీసుకున్నాను. ఇది కూడా సీజెడ్డే పడ్డాను. సో ఇంకా నా పెళ్ళప్పుడు అయితే ఇల్లు జారిపోయింది నాకైతే, పిన్నీసులు పెట్టి కవర్ చేశారు. ఇది సీజెడ్. ఇంకొక ఐటమ్ ఉంటుంది, ఒక్క ఐటమ్ మిస్ అయింది. ఏం ఐటమ్ మిస్ అయి ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయగలరా మీరు? గెస్ట్ కూడా చేయలేరనమాట. నేను ఎందుకు కొనుక్కున్నాను నాకే తెలియదు ఆ ఐటమ్.
వీడియో తీసుకుందాం అనే వరకు అది కనిపించట్లేదు ఫ్రెండ్స్. లేకపోతే నేను మొన్నటి వరకు ఉంది, మా బుడ్డదానికి కూడా పెట్టాను నేను జోక్గా నవ్వుకుంటూ. బాగుంటుంది కదా, దొరికింది. మీకు చూపడానికి దొరికినట్టుంది. ఇది తెలుసా, అప్పుడు నేను ముక్కు కూడా కుట్టించుకోలేదు. పెళ్ళి టైంకి ఇంకా ముక్కు పుటక ఉండాలి తప్పదు అన్నారని పెళ్ళప్పుడు ముక్కు పుటక కుట్టించుకున్నాను. సో అసలు కుట్టించుకోవద్దని చెప్పేసి సీజెడ్లో నేను ఇది తీసుకున్నా, ఏమంటారు, ముక్కు పుల్ల డ్రెస్సింగ్ది. ఇది కూడా సీజెడ్డే. ఎంత బాగుందో కదా. సో ఇదన్నమాట మొత్తం. ఇది సీజెడ్ ఇప్పుడు యూజ్ చేస్తే మళ్ళీ పెళ్ళికి అది యూజ్ చేస్తే ఏం బాగుంటుంది, ఎంగేజ్మెంట్కి ఏమన్నా కొనుక్కో అని చెప్పారు అక్క వాళ్ళు. అస్సలు నాకు కొనుక్కోవడం ఇష్టమే లేదన్నమాట. ఎందుకంటే అసలు పెట్టుకోను. ఈ ఒక్క చైన్ పెళ్ళైన కానీ ఇది ఒక్క చైన్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను అనమాట. సో ఇంకా అందరూ తీసుకో అంటున్నారు కదా అనేసి శారీ కలర్ కాంబినేషన్ తీసుకుందాం అనుకున్నాను. సో నా ఎంగేజ్మెంట్ శారీ కలర్ అయితే గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ కాంబినేషన్ తీసుకుందాం అనుకొని అదే తీసుకున్నాను. సో సీజెడ్ ఐటమ్స్ అయితే మొత్తం నేను హైదరాబాద్లో తీసుకున్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఈ ఒక్క ఎంగేజ్మెంట్ మాత్రం గుంటూరులో తీసుకున్నాను మా అక్క వాళ్ళతో పాటు వెళ్ళి. కొంచెం నా ఎంగేజ్మెంట్ టయానికి కొంచెం ట్రెండ్ కూడా మారింది. సో అప్పుడున్న సీజెడ్లు ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు అందరూ ఈ టైప్ వేస్తున్నారు. నేను కొనుక్కునే టైంకి ఇట్లా కనిపిస్తుందా, వీటిని ఏమంటారో కూడా తెలియదు మనకి ఇంత ఐటమ్స్. సో ఇలా ఇది లాంగ్. సో దీని మీదకి షార్ట్, ఇది షార్ట్, సేమ్ షార్ట్. ఇది సెట్ లాగా వచ్చింది, ఒక పెయిర్ లాగా. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఏం లేదు, లాంగ్ సపరేట్గా, షార్ట్ సపరేట్గా. సో ఇది షార్ట్. ఇది మాత్రం ఎప్పుడన్నా మా తమ్ముడు పెళ్ళిలో అనుకుంటా ఒకసారి వేసుకున్నాను అంతే. మా అక్క వాళ్ళకి ఇచ్చాను వేసుకోండి అని. ఇది షార్ట్. సో మళ్ళీ వీటికి కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ జమాలోనే ఆడోబడి ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఎక్కడో పెట్టానే, గుర్తు రావట్లేదు. ఇజెడ్ అవి అండ్ ఎంగేజ్మెంట్కి అయితే ఇవి తీసుకున్నాను చెప్పాను కదా. వీటికి కూడా సేమ్ ఈ కింద ఉన్నవే ఇయర్ రింగ్స్ వస్తుంది మోడల్, అండ్ సేమ్ ఇదే పాపిడి బిల్ల కూడా వస్తుంది అనమాట. అయితే మనకి శారీకి పెళ్ళికి వైట్ శారీ కట్టుకుంటాం కదా. సో వైట్ శారీ పైనకి సీజెడ్ జ్యువెలరీ వేసుకుంటే మొత్తం తెల్లగా బోడగా ఉంటుందని నాకు ఎందుకో నచ్చలేదు. అందుకని మొత్తం గోల్డ్ కాంబినేషన్ వేసుకుందాం అనిపించింది. ఎందుకంటే మన సైడు తీసుకోలేదా పెళ్ళికి అన్నట్టు చూస్తారనమాట. అందుకని నాకు గోల్డ్ కాంబినేషన్ తీసుకోవాలనిపించి ఈ గోల్డ్ జుమ్కీలు బుట్టలు మాత్రం తీసుకున్నాను. ఇది గోల్డ్ బుట్టలు నాకు మాత్రం అన్నిటికంటే బాగా నచ్చింది ఇవే నా జ్యువెలరీలో. గోల్డ్ బుట్టలు లుక్కే మారిపోతుంది ఇవి పెట్టుకుంటే. సో వీటిపైనకి నేను ఇట్లా పైన పెట్టే మాటీలు ఉంటాయి, చంపస్వరాల మాటీలు అంటారు, వాటిని మాత్రం గోల్డ్వి పెట్టుకున్నాను నా దగ్గర గోల్డ్వి. అట్లానే గోల్డ్ కలర్వి బ్యాంగిల్స్ ఇవి ఇట్లా ఉంటాయి కదా, ఇవి మాత్రం జస్ట్ మిడిల్లో ఒకటి అటొకటి ఇటొకటి మిడిల్లో వస్తే బాగుంటుంది కదా ఇవి తీసుకున్నాను అనమాట. ఇంక ఇవి నార్మల్గానే సైడ్గా ఉంటాయి కదా, ఇవి కూడా అక్కడే తీసేసుకున్నాను 1 గ్రామ్ గోల్డ్ షాప్స్లో. సో ఇవి ఇంతవరకు నా మ్యారేజ్కి యూజ్ చేసినాయి అనమాట. సో మ్యారేజ్ కంటే ముందు అసలు ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడప్పుడే మనకి జ్యువెలరీ వస్తున్నాయి, ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ అనేది అప్పట్లో కొన్నా అనమాట. అదే మ్యాటీ ఫినిష్, అప్పట్లో కొన్న మ్యాటీ ఫినిష్. అప్పుడు ఇది చూసి పిచ్చి ఎందుకు కొనుక్కున్నాం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. కానీ తర్వాత ట్రెండ్ అయిపోయింది ఇవే మ్యాటీ ఫినిష్. బాగా కొన్ని ఇయర్స్ నడిచింది ఈ మ్యాటీ ఫినిష్. ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదులే కానీ మ్యాటీ ఫినిష్ బాగా నడిచింది ట్రెండ్. దాని తర్వాత మనకి సీజెడ్ నడిచింది. దాని తర్వాత ఇప్పుడు ఏవో కుందన్ సంథింగ్ ఏవో చెప్తున్నారు కదా అవి అనమాట. ఇది మ్యాటీ ఫినిష్. ఇది మాత్రం అది ఎవరన్నమాట. ఎందుకంటే ఎక్కువ నేను వాడిన వాటిలో ఎక్కువ ఇదే. దీన్ని నేను వడ్డానంలాగా వాడాను అండ్ లాంగ్ హారంలాగా వాడాను. అట్లా మనకి ఇది వడ్డానంలా బాగా సెట్ అవుతుంది నా సైజుకి. సో ఇది మ్యాటీ ఫినిష్. దీనికి షార్ట్ సేమ్, ఇది షార్ట్. ఇవి తెలిసి కొని కూడా ఆల్మోస్ట్ ఇవి 6-7 ఇయర్స్ అవుతుంది కానీ అస్సలు ఇంత కూడా కలర్ పోలేదు. అంటే మనం జాగ్రత్తగా పెట్టుకునే దాంట్లోనే ఉంటుంది. ఏదైనా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకుంటే కలర్ పోవు. అంటే వాటిని నీట్గా పెట్టుకోవాలన్నమాట. వాటికి ఇయర్ రింగ్స్ ఇవి నాకు ఇష్టం. ఇది
ఇందాక బుట్టలు చూపించాయి కదా, దానికి కాంబినేషన్గా బాగుంటుందని అనేసి ఇట్లా అమ్మవారి టైప్తో ఒక పాపడి బిళ్ళ తీసుకున్నాను. లిటరలీ చెప్తున్నా, నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, నేను ఏ ఒక్కటి పెట్టుకోలేదు ఇంతవరకు. వీటిని ఎప్పుడు వాడతానో కూడా తెలియదు. ఇది పెళ్ళి 3 years అయిపోయింది ఆల్మోస్ట్. ఎప్పుడు వాడతానో కూడా తెలియదు. అయితే సీజెడ్లో ఇది ఉంది, వడ్డాణం ఉందని చెప్పాను కదా, సో అంతా సీజెడ్ అయిపోతుంది కదా అనేసి అప్పటికప్పుడు గోల్డ్ కలర్లో వడ్డాణం కావాలంటే ఇది పెట్టుకునేదాన్ని నేను. మ్యాటి ఫినిష్ది లాంగ్దే హారంలాగా హారమే వడ్డాణంలా పెట్టేదాన్ని అన్నమాట. సో ఇది ఇంకేస్ వేసుకోవాల్సి వస్తే ఇంకోటి కావాలి కదా అనేసి మా అక్క వాళ్ళు ఈ బెల్ట్ టైప్ తెచ్చారు, నాకు కొనుక్కొని వచ్చారనమాట. ఈ బెల్ట్ టైప్ తెస్తే నేను పెట్టుకుంటే ఎంగేజ్మెంట్లో ఎట్లా ఉందో తెలుసా నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు చూసారా, చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బెల్ట్ పెడతామే, అంత టైట్గా ఇట్లా బిగేసినట్టు అయిపోయింది. అస్సలు అట్లా అనిపించింది అనమాట. నవ్వు వచ్చింది నాకైతే. కానీ ఓకే, బాగుంది, గుర్తుగా ఉంటుంది కానీ దాచిపెట్టుకున్నాను. సో ఇవి ఒకసారి మీకు ఓవరాల్గా చూపించేస్తాను, చూడండి. సో యా, ఇదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. ఫుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.